ఇజ్రాయిలీలకు ఫిలిష్తీయులకు వారిద్దరికి యుద్ధం జరిగినప్పుడు ఎబెనెజరు అనే ప్రాంతంలో యుద్ధం జరిగితే మొదటి రోజు 3,000 మంది ఇజ్రాయిల్ చనిపోయారు. 3,000 మెంబర్స్ డైడ్. సో ఇజ్రాయిల్ అందరూ ఏమనుకున్నారంటే, మనం ఈ మందస్సం ఏదైతే ఉన్నదో ఈ మందస్సాన్ని మనము యుద్ధ పంక్తుల్లోనికి, అంటే బ్యాటిల్ ఫీల్డ్లోకి తెద్దాం, యుద్ధంలోకి తీసుకొని వచ్చేద్దాము. యుద్ధంలోకి తీసుకొని వస్తే మనందరం బ్లెస్ అయిపోతాము, మనం గెలుస్తామని వాళ్ళు అనుకున్నారు. కానీ అలా జరగల. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఎప్పుడైతే ఈ యొక్క మందసము తెస్తూ ఉన్నారు, ఇజ్రాయేలు తెచ్చి ఇక్కడ పెడుతున్నారని చూసారో, ఫిలిష్తీయులు చాలా గాబరా పడిపోయి మనం ఇక చచ్చిపోతామేమో అని అనుకున్నారు. కానీ వారు ధైర్యం తెచ్చుకొని ఏమనుకున్నారంటే, అయినా సరే మన ప్రాణం పోయినా సరే లెట్ us ఫైట్, ఈవెన్ ఇఫ్ వి హావ్ టు లూజ్ అవర్ లైఫ్స్ వి విల్ ఫైట్ అన్నారు ప్రియులారా. వారు యుద్ధం చేశారు. నెక్స్ట్ డే ప్రియులారా, నెక్స్ట్ ఇజ్రాయెల్ దాదాపుగా 3,000 మంది మొదటి రోజు చనిపోతే ప్రియులారా, ఆ తర్వాత 30,000 మంది చనిపోయారు. 4,000 మంది మొదటి రోజు చనిపోతే నెక్స్ట్ 30,000 మంది చనిపోయారు. ప్రియులు ఇక్కడ ఆలోచించాలి. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ప్రియులారా, మనలో చాలా మంది అనుకుంటున్నట్లు ఒక లక్కీ చామ్ కాదండి, ఒక అదృష్ట సంకేతం కాదు. నా మాట వింటున్నారా? ఇఫ్ ఐ క్యారీ ఏ బైబుల్ in my pocket or if I carry a Bible in my purse, it doesn't bring blessing. మనం చాలా మంది అలా అనుకుంటాం ప్రియులరా. నేను తలదిండు కింద పెట్టుకొని తలదిండు కింద పెట్టుకొని పడుకుంటే నాకు ఆశీర్వాదాలు వస్తాయని. కాకపోవచ్చు ప్రియులరా, కాకపోవచ్చు. దట్స్ ఏ డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్ ఫర్ సమ్ పీపుల్. అలా అని మనం పర్సులో పెట్టకూడదని కాదు, పాకెట్స్ లో పెట్టకూడదని కాదు నేను చెప్ప మాట ఏంటంటే, నువ్వు కేవలము పర్సులో పెట్టుకున్నంత మాత్రాన, పాకెట్లో పెట్టుకున్నంత మాత్రాన ఆశీర్వాదం వస్తావనడానికి లేదు. ఇజ్రాయెల్కు రాలేదు. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మందసం, ఇట్ వాస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వెన్ దే హ్యాడ్ టు విన్. అమేజింగ్ విక్టరీ రావాలి. ఓబెదెదోం ఇంటిలో 3 నెలలు ఉంటే గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇజ్రాయిలీలకు దే షుడ్ హ్యావ్ గాట్ అస్టౌండింగ్ విక్టరీ, అమేజింగ్ విక్టరీ రావాలి. కానీ రాలేదు. 30,000 మంది చనిపోయారు. అది ఆర్క్ ఆఫ్ కవెనెంట్ లేనప్పుడు 4,000 చనిపోయారు. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ రాగానే 30,000 మంది చనిపోయారు. ఏ ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఏ మందసం అయితే 3 నెలలు ఇంట్లో ఉండటం ద్వారా ఓబెదెదోము అద్భుత రాజధానిలో ఉన్న రాజు కూడా కదిలించబడేంత ఆశీర్వాదాలు పొందుకుంటే, అదే మందసం ఇప్పుడు మారణ హోమం సృష్టిస్తూ ఉంది.